మేఘము వలె మీ మీద నిలబడాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ మన మీద నిలబడాలి. దేవునిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ప్రార్థించాలన్న ప్రేరణ పుడుతుంది. ఎక్కడైనా చోటును ఎదుక్కుంటారు, ప్లేస్ కావాలి, ప్రార్థించాలి. దేవుని దృష్టి మీపై కేంద్రీకరిస్తుంది. ఆయన సిలువలో మనల్ని ఏమన్నాడు? దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయన దాహము, దప్పిక అంటే ఏమిటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల, రేపొద్దున అగ్గిలో కాలిపోతున్న, నరకంలో కాలిపోతున్న ఆత్మలు ఆయన ముందరే చూస్తున్నాడు. ఇదిగో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించితని రక్షణ దినము నిన్ను ఆదుకుంటుని. అనుకూల సమయమందు నీ మొర ఆలకించాను అంటే ఆయన మనతో ఉండి దేవుని ప్రేమ మన మీద నిలబడి ప్రకాశించినప్పుడు అనుకూల సమయమందు నీ ప్రార్థన మనల్ని ఫాలో చేస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనలో నివాసిస్తున్నాడు. మనలో నివసిస్తూ దేవుని ప్రేమ నిలిచినట్లు కాచుకుని ఉండండి. కాచుకుని కనిపెట్టుకుని ఉండాల. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఆదాము అవ్వ సమయం గడపాలని చల్లటి పూట దేవుడు వచ్చి మనల్ని ప్రేమిస్తూ కృప, ప్రేమ, దయ కనికరిస్తున్నప్పుడు మనం ఏం చేశాం? ఆదాము చెడిపోయాడు. అవ్వ మాట మానవాళి కూడా చెడిపోయి అపవాదికి అధికారం కట్టబెట్టి సిలువ మీద యేసు క్రీస్తు ఆయన జయించి మనల్ని, ఈ లోకమును జయించినది విజయము విశ్వాసమే అని మనల్ని ప్రేమిస్తూ, మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, సిద్ధపరుస్తూ అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినం ముందు నిన్ను ఆదుకుంటుని. రక్షించబడాలని మీకు ఆత్రం కావాలి. నేను రక్షించబడాలి, నేను పరలోకం వెళ్ళాలి, దేవునితో నడవాలి, దేవుడే నా గురి, దేవుడే నా గమ్యము, దేవుడే నాకు సర్వస్వము అని మీ హృదయంలో దృఢ నిష్కల్పం చేసుకుంటే సందేహపడి వారి మీద మీరు కనికరిస్తారు. అగ్గిలోంచి లాగినట్టు కొందరిని రక్షిస్తారు. దేవుని ప్రేమ మీద మీ మీద నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసుకుంటే మహాపరిశుద్ధుడ, పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతంతోను, సత్యము వలన మేము బలపడి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపిస్తానని మన్నాను కురిపించేవయ్యా. అయా మన్నా వాక్యము హృదయంలో బగబగ మండి ప్రకాశించి నాయనా అందరికీ వెలుతురిచ్చి, వెలుగ్గా ఇచ్చి, కృపను అనుగ్రహించిన స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్.